శేఖర్ రెడ్డి గారు చెప్పండి. ఓ పక్కేమో రాయలసీమను రతనాలసీమ చేస్తానంటున్నారు, ఇంకోవైపు ఏమో 250 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులని వస్తూ ఉంది. ఈ అన్నదాత సుఖీభావం అమలు చేయలేదు. ఏమంటారు ఈ పరిణామం మీద? హంద్రీనేవా నాదేనంటారు. చంద్రబాబు ఈ నిజంగా చిత్తశుద్ధితో కూడిన మాటలా లేక ఉబుసుపు ఒక్క కాలక్షేపం కబుర్లా? నమస్తే అండి కేసీఆర్ గారు, మీకు అలాగే ప్యానలిస్టులకి సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. వినేవాడు ఉంటే గాంధీజీ గారికి దండి సత్యాగ్రహం చేయమని చెప్పింది కూడా నేనే అంటారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏమాత్రం తడుముకోకుండా సార్ కొంచెమన్నా సార్ ముఖ్యమంత్రి స్థానంలో కొంచెమన్నా సిగ్గుపడాలి సార్. తమది కానిది, తమకు సొంతం కానిది తమదే అని చెప్పుకోవడానికి. అసలు హంద్రీనివా ప్రాజెక్ట్ ఏంటి సార్? హంద్రీనివా ప్రాజెక్ట్ 1986 జనవరిలో సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎంవి మైసూరారెడ్డి గారు, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వీళ్ళందరూ డిఎల్ రవీందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి రాయలసీమ నలుమూలల నుంచి పాదయాత్ర చేసుకుని పోతిరెడ్డిపాటికి వచ్చి ఏదైతే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి మీద డిమాండ్ చేస్తే హంద్రీనివా ప్రాజెక్ట్ కి మొట్టమొదటిసారిగా శంకుస్థాపన జరిగింది సార్. తర్వాత 1996 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒకసారి ఉరవకొండ దగ్గర ఎన్నికలకు అవసరం కాబట్టి ఒకసారి ఉరవకొండ దగ్గర ఆయన ఏదైతే శంకుస్థాపన చేశారు సార్. తరువాత మళ్ళీ 1999 ఎన్నికలకు కూడా సార్ 99 ఎన్నికలకు కూడా ఏదైతే అనంతపురం జిల్లా ఆత్మకూరు దగ్గర మరోసారి శంకుస్థాపన చేశారు. కానీ ఎక్కడ తట్టెడు మట్టే లేదు సార్, ఎక్కడ చిన్న కాలువ కూడా తీయలేదు సార్. దానికైన ఖర్చు 19,73,73,00,000 సార్. కేవలం జన సమీకరణకి ఈవెంట్లకి 19 కోట్లు ఖర్చు చేశారు తప్పిస్తే ఆయన అధికారంలో ఉన్న 9 ఏళ్ళు హంద్రీనివాకు సంబంధించి ఎక్కడ తట్టెడు మట్టెత్తలేదు. అంటే ఆ తర్వాత చిన్న ఇన్ఫర్మేషన్ చెబుతాను. రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఉండి ఆ శంకుస్థాపన చేసిన ఉరవకొండ దగ్గర ఎక్కడ అనుకుంటా అక్కడ పూలు పెట్టి వచ్చాడు ఆయన. చెట్లు కూడా నాటిచ్చారు సార్ అక్కడ. అదే తర్వాత సార్ 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన వెంటనే రాయలసీమ గురించి ఆలోచన చేసి 2004లో అయిన వెంటనే దానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. 2005లో మళ్ళీ ఉరవకొండ దగ్గర రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 42 టీఎంసీలు ఏడాదికి తరలించాలి. ప్రతిరోజు కూడా వాళ్ళు మాట్లాడిన 3,850 క్యూసెక్కులు రోజుకి 120 రోజుల్లో 40 టీఎంసీలు తరలించాలి అని చెప్పేసి పరుగు నడిచింది సార్ పనులు. 2012కి పూర్తయింది మొదటి దశ. అవును, బీడిపల్లి వరకు వాటర్ వెళ్ళాయి సార్. రఘువీరారెడ్డి గారి పాదయాత్ర కూడా చూసాం సార్ మనం. అవును, కరెక్ట్. ఆ నీటి అమ్మటే వెళ్ళాడు. రఘువీరారెడ్డి గారి పాదయాత్ర కూడా చూసాం. అవును, నీటి పారుదల జరుగుతూ ఉంటే దాని అమ్మటే వెళ్ళాడు ఆయన. మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు? హంద్రీనివాలో చంద్రబాబు నాయుడు గారి స్థానం ఏంటి సార్? దారుణం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు 99లో శంకుస్థాపన చేసినప్పుడు దాన్ని కాస్త 40 టీఎంసీల దగ్గర నుంచి 19 టీఎంసీలకు తగ్గించి దాన్ని కేవలం సాగునీటి ప్రాజెక్టుగా సార్ తాగునీటి ప్రాజెక్టుగా కుదించాడు సార్. అప్పుడు తర్వాత సార్ ఏదైతే 2014 నుంచి 19 మధ్యలో హంద్రీనివా ప్రాజెక్ట్ లైనింగ్ పనులని ఆ పనులు ఈ పనులని అక్రమంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి రాష్ట్ర ఖజానాని అడ్డగోలుగా దోచుకున్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 21లో దాన్ని సామర్థ్యం పెంచి సార్ ఎంత తీసుకెళ్లారు? 6,300 క్యూసెక్కులు సార్. 3,800 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకి పెంచాలి. దానికోసం 6,180 కోట్ల రూపాయలతో అని చెప్పి స్టార్ట్ కూడా చేశారు సార్. మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కుదించేశారు సార్. ఏదైతే ఈ హంద్రీనివా జలాల్ని పేరూరు డ్యామ్ వరకు తీసుకెళ్ళాం సార్, హంద్రీనివా జలాల్ని కుప్పం వరకు తీసుకెళ్ళాం సార్. అది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి. మరి ఇక్కడ ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు గారు? రైట్. అంటే మరోవైపు రైతులు ఆత్మహత్యల మీద వాళ్ళ సాక్షిలో ప్రధానంగా కథనం వచ్చింది సార్. ఇంకో దారుణమైన సార్ హంద్రీనివా గురించి ఇంకో దారుణమైన అంశం చెప్తాను సార్. పట్టిసీమ అని చెప్పేసి వీళ్ళు ప్రహసనంగా స్టార్ట్ చేసిన దానికి హంద్రీనివా పంపులు ఎత్తుకుపోయి పట్టిసీమలో పెట్టారు సార్. అప్పుడు మాల్యాల నుంచో ముచ్చుమూరు నుంచో తీసుకెళ్లారు. మాల్యాల నుంచే సార్, మాల్యాల హంద్రీనివా పంపులు తీసుకుపోయి అక్కడ పెట్టారు సార్. అది రాయలసీమ చిత్తశుద్ధి. ఇక రైతుల అంశం సార్. ఇక రైతుల అంశానికి వస్తే సార్, రైతులకి ఈ ఏడాదిలో రైతు భరోసా ఎక్కడ? ఏమైపోయింది రైతు భరోసా? కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈయన ఇస్తారంట. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే రైతులు అలాగే అయిపోవడం.
అప్పుడు జగన్ గారి టైంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాంతో నీకే Yes. సంబంధం, నువ్వు ఇవ్వకపోవడం నీకేం నీచం కాదా సంబంధం ఇవ్వాలి అన్నారు. కదా అన్నారు. సార్ కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా సార్ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కౌలు రైతులకు ఇవ్వదు సార్. కానీ కౌలు రైతులకు కూడా వేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. 4 ఏళ్ళు సార్ మనం హామీ ఇచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది 4 ఏళ్ళు ఇస్తామని రైతు భరోసా. 12,000 ఇస్తాం, 12,500 ఇస్తామని చెప్పాం సార్. కానీ ఇచ్చింది 13,500, 5 సంవత్సరాలు ఇచ్చాం సార్. రైట్. అక్టోబర్ లో స్టార్ట్ చేశాం సార్. సో కానీ ఈ రోజు రైతు పరిస్థితి, మద్దతు ధర లాస్ట్ సంవత్సరం 20,000 ఉన్నది, ఈ రోజు 10,000కి తగ్గిపోయింది. 10,000 ఉన్నది 5,000కి పడిపోయింది. 5,000 ఉన్నది 2,000కి పడిపోయింది. ఇలా ధాన్యం దగ్గర నుంచి ఆక్వాకల్చర్ వరకు ఏ పంటకి ఏ వ్యవసాయ ఉత్పత్తులకి వేటికి కూడా మద్దతు ధర లేక రైతన్న కుదేలైపోతే. రైట్. ఇక తెలంగాణ అంశాల్లోకి వెళ్ళాలి. ఒక మాట చెప్పండి, రోజా గారి విషయంలో ఎందుకు పోలీసులు తాత్సారం చేస్తున్నారు? ఈ మరి వీళ్ళని మహిళలుగా వాళ్ళు పరిగణించరా ఏంటి? అంత ఎవరి మీద, వైసీపీ వాళ్ళ మీద ఎవరి మీద వచ్చినా సరే కేసులే బెటర్ ఏంటి? ఎవరిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు, కనీసం కేసులు బెటరు. అక్కడ శ్రీకాళహస్తి ఇష్యూ చూస్తే కూడా అట్లా ఉంది, ఇక్కడేమో ఇట్లా. ఎందుకు ఇట్లా అయిపోతుంది పోలీసు వ్యవస్థ ఏపీలో? సార్ మొదటి నుంచి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా సాక్షి ఛానల్లో మీ డిబేట్ లో నేను చాలా సార్లు చెప్పాను సార్. రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగట్లేదు. చంద్రబాబు రాసిన రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్క ప్రకారమే పరిపాలన కొనసాగుతా ఉంది సార్. నవ్వితే కేసులు పెట్టారు సార్. కానీ ఒక మహిళని దారి కాచి అడ్డుగా నిలబడి జెడ్పీ చైర్పర్సన్, అదే విధంగా రాష్ట్రానికి ఏదైతే ఆ జిల్లాకు సంబంధించి ప్రథమ పౌరురాలు, ఆవిడ మీద బండ బూతులు తిడుతూ దాడి చేసి కారుని ధ్వంసం చేసి 1.5 గంట పాటు నిర్బంధిస్తే కేసులు లేవు సార్. ఆమె ఏడిస్తే మాత్రం మహానటి అయిపోయింది సార్. 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంటిని ధ్వంసం సార్. దారుణం ఏంటంటే 65-70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళ తల్లి సార్ ఆ ఇంట్లోనే ఉంది సార్. పాపం బాత్రూమ్ లో బిక్కుమంటూ ఏడ్చుకుంటూ భయపడుతూ కూర్చుంది సార్. అన్న వెళ్ళినటువంటి గంజాయి మూక, ఉగ్రమోక ఆ ఇంటిని దాడి చేసిన ధ్వంసం చూశాను సార్. విజువల్స్ అన్ని మనిషి ఎన్నోడు చేస్తాడు సార్ అవి. కానీ ఎలాంటి చర్యలు ఉండవు సార్. తిరిగి ఆయన మీద కేసు, ఇక్కడ కూడా తిరిగి వాళ్ళ భర్త మీద కేసు, ఉప్పాల రాము గారి మీద. ఈ రోజు ఒక మహిళా మాజీ మంత్రి గారి గురించి, ఆ గాలి భానుప్రకాష్ రెడ్డి అన్నం తిన్నోడు మాట్లాడేవి ఓ మహిళ గురించి, మహిళా సాధికారత గురించి, మహిళల గురించి ప్రతిరోజు సుద్దులు చెప్పే కూటమి ప్రభుత్వం. మరి రోజా గారి మహిళ కాదా? రోజా గారి మీద మాటలు సమంజసనీయమా? ఖండించాల్సినవి కాదా? కేసులు తీసుకోరా? అంటే ఇటువంటి వాటి విషయంలో చంద్రబాబు గారు కానీ ఇటువంటి వాటి విషయంలో ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోండి అని పోలీసులకు ఆదేశాలు ఇవ్వకుండా కేవలం టీడీపీ వాళ్ళు పొరపాటున టీడీపీ వాళ్ళని ఎవరన్నా కూడా ఓకే కేసు పెట్టండి, తప్పేం కాదు, అది నిజంగా జరిగి ఉంటే అక్రమ కేసులు కూడా పెట్టేస్తున్నారు కొన్నిసార్లు. ఇక కానీ వైసీపీ మహిళా నేతలను ఎవరేమన్నా కూడా అసలు ఏమిటి? అందుకే శ్రీకాళహస్తిలో ఆ వృద్ధురాలు చెప్తా ఉంది కదా, మాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదయ్యా, తమిళనాడు పోలీసులే మా అబ్బాయి హత్య కేసు పరిష్కారం చేయాలి, వాళ్ళు పరిశోధించాలని చెబుతున్నారు. అది ఎంత అప్రతిష్ట ఏపీకి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి ప్రెస్ మీట్ లో ఒక అద్భుతమైన మాట మాట్లాడారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది చదువుకున్న వాళ్ళ యొక్క మనసులో ఉండేది అదే సార్, పోలీసింగ్ కరెక్ట్ గా పనిచేస్తే అవును సైకోలు రౌడీలు వీళ్ళందరూ రాష్ట్రం దాటిపోతారు సార్. కానీ మన రాష్ట్రంలో రివర్స్ సార్. అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న పోలీసులు రాష్ట్రం దాటి వెళ్ళిపోతా ఉన్నారు. ఎంత దారుణంగా సార్. రోజా గారి మీద ఏదైతే మాట్లాడిన అనుచిత మాటలు ఏవైతే ఉన్నాయో దానికి ఖచ్చితంగా ప్రభుత్వం కేసు నమోదు చేయాలి. గాలు భానుప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో వాళ్ళే నేర్పించున్నారు సార్ ఈ మధ్యకాలంలో కొన్ని. కాదుగా వాటి మీద రియాక్ట్ అవ్వట్లేగా. శ్రీకాళహస్తి ఇష్యూలో టీడీపీ ఎమ్మెల్యే సంబంధించిన వాళ్ళ మీద, ఆయన మీద కూడా ఆరోపణలు వస్తే వీడియోలు వ్యవహారం వాటి మీద అసలు నోరు విప్పట్లేదు కదా. ఇటు జనసేన పవన్ కళ్యాణ్ నోరు విప్పట్లా, అటు చంద్రబాబు గారి నోరు విప్పట్లా. అది విచిత్రంగా ఉంది ఆ పరిస్థితి. ఎవరు కరెక్టా కాదా అని చెప్పాలి కదా కనీసం. సార్ మీకు అద్భుతమైన విషయం చెప్తాను సార్ శ్రీకాళహస్తి విషయంలో. సార్ అదే శ్రీకాళహస్తి అంశంలో ఏదైతే కోట వినూత దంపతులు బొత్తల సుధీర్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశారు సార్. ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, లోకేష్ గారు మాట్లాడరు సార్. అదే ఒకవేళ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ చేస్తే వెంటనే వి హరిప్రసాద్ అనే పేరుతో సస్పెన్షన్ లెటర్ వస్తుందా రాదా? ఇది ఇంకా జనసేన పార్టీ
పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పనిచేస్తా ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీద పనిచేస్తా ఉందా? రైట్.